సంగీత దర్శకులు హీరోలుగా మారడం తమిళ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. ఇదే కోవలోకి మరో సంగీత దర్శకుడు వచ్చి చేరాడు. తనదైన శైలిలో తన సంగీతంతో ప్రేక్షకులను మెప్పించిన హిప్-హాప్ తమిజా హీరోగా నటించిన చిత్రం పీటీ సార్. ఈ సినిమాలో కాశ్మీర్ పరదేశి హీరోయిన్ గా నటించింది. కార్తిక వేణుగోపాలన్ దర్శకత్వం వహించారు. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా తెచ్చుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఈ వారం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. తెలుగు మరియు తమిళ భాషలో అందుబాటులో ఉంది. అయితే ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. కథ. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక పెద్ద కార్పొరేట్ స్కూల్లో హిప్-హాప్ తమిజా పీటీ టీచర్ గా పనిచేస్తూ ఉంటారు. ఇదే స్కూల్లో వానతి అనే లేడీ టీచర్ కూడా పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. ఒకరోజు హిప్-హాప్ తమిజా ఎదురింట్లో ఉండే ఒక అమ్మాయి అనుమానాస్పద రీతిలో చనిపోతుంది. ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది. హిప్-హాప్ తమిళ పనిచేసే స్కూల్ చైర్మన్ మరియు ఆ అమ్మాయి చదివే ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ ఒకరి కావడం విశేషం. దీంతో ఆ చైర్మన్ తన పలుకుబడి ఉపయోగించి ఆ కేసును తప్పుదోవ పట్టిస్తాడు. దీంతో ఆ అమ్మాయి కోసం రంగంలోకి హిప్-హాప్ తమిళ దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ అమ్మాయిని చంపింది ఎవరు, చివరికి ఏమైంది అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడవలసిందే. ఎలా ఉందంటే, ఈ సినిమా ప్రారంభం అవ్వగానే డైరెక్ట్ గా స్టోరీలోకి వెళ్లకుండా స్కూల్ సన్నివేశాలు, లవ్ స్టోరీ, కామెడీ ఈ విధంగా ప్రేక్షకులను ఎక్కడ బోర్ కొట్టకుండా చూసుకున్నారు దర్శకుడు. అయితే ఆ అమ్మాయి అనుమానాస్పద రీతిలో చనిపోయిన తర్వాత నుంచి సినిమా వేగం పుంజుకుంది. మిడిల్ క్లాస్ వారు పొరుగు కోసం ఏ విధంగా పరితపిస్తారు, వారికి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, ఇలాంటి అంశాలు చాలా చక్కగా వివరించారు దర్శకుడు. సినిమాలో ఉండే కోర్టు సీన్లు ప్రేక్షకులను ఎక్కడ బోర్ కొట్టకుండా మెప్పిస్తాయి. మొత్తం మీద ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్ థ్రిల్లర్ చూసిన అనుభూతి అయితే కలుగుతుంది. ఎవరు ఎలా చేశారంటే, ఈ సినిమాలో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది హిప్-హాప్ తమిళ గురించి. తనుదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇక హీరోయిన్ గా చేసిన కాశ్మీర్ పరదేశి బాగానే నటించింది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. చివరి మాట, ఈ వారం పిల్లలు పెద్దలు తప్పనిసరిగా చూడవలసిన చిత్రం ఇది.